రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, రైతు కొడుకు రైతు ఎందుకు కావట్లేదు? ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుంటుంది. భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోలేదు అని చెప్తారు. భూమిని నమ్ముకున్న వాడి కంటే భూమిని నమ్ముకున్న వాడే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు కనబడతా ఉంటుంది. నిజంగా కూడా పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అంటే వ్యయం పెరిగింది, సాయం తగ్గింది. అగ్రికల్చర్ అన్న పదంలోనే కల్చర్ ఇమిడి ఉంది. లాక్డౌన్ సమయంలో షాపులు బంద్, థియేటర్లు బంద్. ఆనాడు నిరంతరంగా 132 కోట్ల మంది భారతీయులు అన్నం పెట్టగలిగేది. అల్టిమేట్ గా ఏది బంద్ అయినా మళ్ళీ వ్యవసాయం బంద్ అయితే అందరం కూడా కడుపు మాడి ఎండాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, రైతు కొడుకు రైతు ఎందుకు కావట్లేదు? ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుంటుంది. భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోలేదు అని చెప్తారు. భూమిని నమ్ముకున్న వాడి కంటే భూమిని నమ్ముకున్న వాడే ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు కనబడతా ఉంటుంది. నిజంగా కూడా పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అంటే వ్యయం పెరిగింది, సాయం తగ్గింది. అగ్రికల్చర్ అన్న పదంలోనే కల్చర్ ఇమిడి ఉంది. లాక్డౌన్ సమయంలో షాపులు బంద్, థియేటర్లు బంద్. ఆనాడు నిరంతరంగా 132 కోట్ల మంది భారతీయులు అన్నం పెట్టగలిగేది. అల్టిమేట్ గా ఏది బంద్ అయినా మళ్ళీ వ్యవసాయం బంద్ అయితే అందరం కూడా కడుపు మాడి ఎండాల్సిన పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, రైతు కొడుకు రైతు ఎందుకు కావట్లేదు? ఎద్దేడ్చిన వ్యవసాయం